నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, ఈ మాటలు మనం రూతు గ్రంథంలో చూసినాము. ఎప్పుడైతే రూతు నయోమితో కలిసి బెత్లెహేంకి వచ్చారో ఆమె ఖాళీగా ఉండకుండా బోయాజు పొలంలోకి వెళ్ళి పనిచేసినట్టుగా మనం చూడగలం. ఆమె పొలంలో పనిచేసి ఆ ఆహారాన్ని తీసుకొని వచ్చి అత్తకిచ్చినప్పుడు, నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళావు అని అడిగినప్పుడు రూతు బోయాజు పొలంలోకి వెళ్ళినట్టు చెప్పినప్పుడు బోయాజు గురించి నయోమి చెప్తున్న సాక్ష్యము. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. బోయాజు తాలూకా గుణం ఎలాంటిది అని అంటే, అతడంట చచ్చిన వారికిని బ్రతికిన వారికిని ఉపకారం చేస్తాడంట. చాలామంది చూడండి, బతికున్నప్పుడు ఉపకారం చేస్తారు, కొంతమంది చచ్చిపోయినాక ఉపకారం చేస్తారు, కొంతమంది అయితే బతికున్నప్పుడు ఏం చేయరు, చచ్చిపోయాక కూడా ఏం చేయరు. కొంతమంది బతికున్నప్పుడు హాని చేస్తారు, కొంతమంది చచ్చిపోయినప్పుడు కూడా హాని చేస్తారు. కానీ బోయాజు యొక్క గుణం ఏంటి అంటే, అతడు బ్రతికిన వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని వాడంట. అంటే యెహోవాను యథార్థంగా అనుసరించే వ్యక్తిగా మనం బోయాజుని చూడగలం. ఎందుకు అని అంటే, దేవుడు ఒక్కలే, దేవుడిలో ఉన్న గుణం ఏంటి అంటే ఉపకారం చేయడం అన్నమాట. ఇక్కడ బోయాజు అంట బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయడం మానని వాడంట. అందుకే అతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలతో అనెను. ఎవరైతే బతికిన వారికి చచ్చిన వారికి కూడా ఉపకారం చేస్తారో వాళ్ళని ప్రతి ఒక్కరూ దీవిస్తారనమాట. ఎందుకు అనంటే, వారిలో ఉపకారం చేసే ఆ గుణం ఉంది. ఆ ఉపకారం చేసే గుణము కూడా మనుషుల గుణం కాదు, అది దేవుని గుణం అన్నమాట. అందుకే ఇక్కడ బోయాజు ఉపకారం చేయబట్టి నయోమి బోయాజుని ఏం చేస్తుంది అంటే ఆశీర్వదిస్తుంది. ఇంకొక మాట చెప్తున్నారు కదా, మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడు అని చెప్తుంది. అంటే నయోమికి అక్కడ చాలామంది బంధువులు ఉన్నారు, అందులో బోయాజు కూడా సమీప బంధువుడు అనమాట, విడిపింపగలవాడు అనమాట. ఈరోజు దేవుడు చెప్తున్నారు కదా, ఫ్రెష్మన్ వింటున్న మనతో దేవుడు అంటున్నారు, ప్రతి ఒక్కరికి కూడా విడిపింపవారు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు. నయోమికి రూతుకి సమీప బంధువుడుగా బోయాజు ఉన్నట్టు యేసయ్య మనకు సమీప బంధువుడుగా ఉన్నారు. మనం ఎటువంటి పరిస్థితులనైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని విడిపించడమే కాకుండా దేవుడు మనల్ని ఆ విడుదల నుండి తీసుకొచ్చి గొప్పగా చేసే దేవుడుగా ఉన్నారు అని మనకి తెలియజేస్తున్నారు. మన దేవుడు కూడా ప్రతి ఒక్కరికి ఉపకారం చేసే దేవుడు. బోయాజులోని గుణం చూసే నయోమి ఆయన ఆశీర్వదింపబడాలి అని ఆశీర్వదిస్తున్నట్టు మనం కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనకు ఉపకారం చేయడమే కాదు, మనమున్న ఇబ్బందుల నుండి కష్టాల్లో నుండి బయటికి తీసుకొచ్చి మనల్ని గొప్పవారిగా చేసే దేవుడుగా ఉన్నారు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనతో పాటు ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.